వానొచ్చేసిందో వరదొచ్చేసింది అలా ఉంది ఇప్పుడు సిచ్యువేషన్. ఏంటి నమ్మడం లేదా? చెప్పడం మర్చిపోయాను. అందరికీ నమస్కారం. నేను మీ యుగంధర్, మీతో ఎల్లప్పుడు. సరే చూపిస్తాను, చూడండి. వాన 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 మొత్తం ఆటో కూడా లోపల పట్ల కట్టేశాను. ఆటో లోపల ఇప్పుడు నైట్ డ్యూటీ ఎలా చేయాలో తెలియదు. కొంచెం డౌట్ అనిపిస్తుంది, కొంచెం భయం అనిపిస్తుంది. ఏది ఏమైనా సరే రోడ్డు పైకి అయితే వెళ్ళడమే. నా అంతే నా అంతం. ఎవరో చెప్పినట్టు నా అంతే ఏమన్నా మొలకొచ్చేస్తానా? లేదు కదా. కాబట్టి సరదాగా ఇప్పుడు రోడ్డు పైకి వెళ్దాం, చూద్దాం ఈరోజు నా అదృష్టం ఎలా ఉంటుందో. సరే బయలుదేరదామా? ఈ వాన ఏంటో ఆ పక్కంతా గాలి వానతో అట్లే అదర కొడతా అంటే జస్ట్ 2 కిలోమీటర్లు వచ్చే కొందికి కనీసం ఇక్కడెక్కడ కనీసం రోడ్డు నానిన దాఖలాలు కూడా లేవు. ఇప్పుడు ఇది తిరుపతిలో డిఆర్ మహల్ రోడ్డు. ఎంతసేపు వాన పడతా అని చిన్న క్లిప్ చూసారు కదా, అది వచ్చి పద్మావతిపురం. పద్మావతిపురంలో వాన పడుతుంది, డిఆర్ మహల్ కాడ వాన లేదు. ఎక్కడైనా సరే 4 చినుకులు పడినట్టు ఎక్కడైనా అనిపిస్తుందా? ఎక్కడా కనిపించడం లేదు. 4 చిలుకలు లేవు కానీ ఆ పక్కంతా బాడీలు అదర కొడుతున్నాయి. రింగ్ అయింది 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 చిరాకు వచ్చి ఆఫ్ చేసా. ఇప్పుడు కొత్త సమస్య ఏమిటంటే ఫోన్కు ఛార్జింగ్ ఎక్కడం లేదు. కాబట్టి ఇప్పుడు ఛార్జింగ్ వైర్ కొనాలి. అది సెట్గా కొనాలంటే 350 నుంచి 450 అవుతుంది. ఇది ఒక బొక్క. ఇప్పుడు నిజంగా మామూలు బొక్క కాదు, పెద్ద బొక్క. ఇది తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర ఒక వీధి. వచ్చిందనా వైర్ మాత్రం తీసుకున్నా. ఈఆర్డీ ఆటోకి అయితే ఈ కేబుల్ చాలా బాగుంది, మంచి లైఫ్ వస్తుంది. ఇది పనిచేస్తుంది, మనకు అడాప్టర్ ఉంది కదా, ఈ అడాప్టర్ పనిచేస్తుంది. వైర్ మాత్రమే పనిచేయడం లేదు. అందుకని చెప్పి ఇప్పుడు దీనికి ఒక 100 బొక్క. అడాప్టర్తో సహా తీసుకున్నామంటే మొత్తం అడాప్టర్ మాత్రమే 450 చెప్పాడు వాడు. దానివల్ల సరే ఎందుకులే వైర్ చెక్ చేశాను, వైర్ మాత్రమే పని చేయలేదని చెప్పి వైర్ తీసుకున్నా. చూద్దాం ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం ఏంటో పరిస్థితి. ఓకే పర్లేదు, 100 అయితే వేస్ట్ కాలేదనుకోవాలా. అప్పుడప్పుడు ఇట్లాంటి బహుమతులు వస్తూ ఉంటాయి, నిజంగా నాకే వస్తూ ఉంటాయి. కానీ ఆల్మోస్ట్ ఒక 2 నెలల నుంచో 3 నెలల నుంచో చెప్తాను వైరు సరిగా పని చేయలేదు, మార్చాలి అని చెప్పి. ఇప్పుడు దానికి టైం వచ్చింది. ఎనీవే ఆటోలో అయితే ఎక్కువగా వైర్లు నిలబడవు, పోతూనే ఉంటాయి. మార్చాలి మార్చాలి మార్చాలి, మార్చుకుంటూ పోవాలి. అది సంగతి. చూడు ఇడాడ వాన లేదు, ఆడేమనంటే సంపేస్తుంది గాలి వాన. సరే పోదాం. ఈరోజు నేను ఫోన్ కాల్ గురించి చెప్పాలి అని అనుకున్నా. కానీ ఈరోజు నన్ను ఒక ఫ్రెండ్ ఒక ప్రశ్న అడిగాడు. నేను ఫోన్ మాట్లాడుతూ ఉన్నాను, ఏమి వాడు నీకు ఫోన్ చేసింది అని అడిగాడు. గుడ్ నైట్ చెప్పడానికి ఫోన్ చేశాడు అని చెప్పాను నేను. అంటే నీకు గుడ్ నైట్ చెప్పడానికి ఫోన్ చేస్తారు కానీ మేము పక్కనుంటే కూడా కనీసం మాకు హాయ్ చెప్పడు, బాయ్ చెప్పడు. మేవై పలకరిస్తే ఏదో మాట్లాడతాడు, అంతేగాని వాడు ఇష్టంగా వాడు ఉండిపోతాడని చెప్పి ఇంకొక ఫ్రెండ్ గురించి చెప్పు వచ్చాడు. ఇది జరిగిన సంఘటన. కానీ ఇక్కడ నేను మీకు చెప్పాలనుకున్న కొన్ని విషయాలు ఉన్నాయి. ఏంటి అంటే ఏ రిలేషన్లో అయినా సరే మనుషుల్లో లోపాలు ఉంటాయి. మనుషుల్లో పర్ఫెక్ట్గా ఎవ్వరూ ఉండరు. ఇవి మిషన్లు కావు, మనం ఎలా పెడితే అలా ఉండడానికి. ఇలా మనుషులు సరిగా అర్థం చేసుకోకుండా చాలామంది చెప్పేటువంటి మాట ఏంటి, కుక్కలకు ఉండేటువంటి విశ్వాసం కూడా మనుషులకు ఉండదు అని చెప్తూ అంటారు. ఇప్పుడు కుక్కలు ఎందుకు విశ్వాసంగా ఉంటాయంటే వాటి పని అవి చేసుకోలేవు, వాటి ఆహారాన్ని అవి సంపాదించుకోలేవు, వాటికి వేరే ఆప్షన్ ఏది లేదు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో దిక్కు లేక మన కాళ్ళ దగ్గర పడి ఉంటాయి. కాబట్టి మనం ఆహారం పెడతాం కాబట్టి తోక ఊపుకుంటూ మన చుట్టూ తిరుగుతాయి, దానికి వేరే ఆప్షన్ లేదు. కానీ మనుషులు అలా కాదు. మనుషులు వాళ్ళకి నచ్చినట్టు బతకగలరు, వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు బతకగలరు, వాళ్ళ ఆహారాన్ని వాళ్ళు సంపాదించుకోగలరు, వాళ్ళ బతుకు వాళ్ళు బతకగలరు. కాబట్టి ఒకరికి నచ్చినట్టు మరొకరు ఉండరు. ఒక్కొక్కటి విశ్వాసం మనుషులకు లేదు అనేది ఒక పనికి మాలినటువంటి చెత్త మాట నాకు అనిపిస్తుంది. ఇంకా విషయంలోకి వస్తే వీళ్ళకు ఫోన్ చేయరు, హాయ్ చెప్పరు, బాయ్ చెప్పరు. కానీ కేవలం గుడ్ నైట్ చెప్పేది ఎందుకు, నాకు ఎందుకు ఫోన్ చేస్తారంటే నేను వాళ్ళను
నా ఇంట్లో మనుషుల్లాగా చూస్తాను. అందరినీ నాకెవరన్నా పరిచయం అయితే ప్రతి ఒక్కరిని నా ఇంట్లో మనుషుల్లాగానే చూస్తాను. వాళ్ళతో కొద్ది కాలం ట్రావెల్ చేస్తాను. వాళ్ళ నిజాయితీ ఎంత, వాళ్ళేంటి, వాళ్ళ మనసు ఏంటి, వాళ్ళ స్థితి ఏంటి, వాళ్ళ స్వార్థపరుల ఏ పరిస్థితులు ఎలా ఉంటారని చెప్పి రకరకాలుగా వాళ్ళని అండర్స్టాండ్ చేసుకోవడం ట్రై చేస్తాను. అలా అండర్స్టాండ్ చేసుకునే వాళ్ళలో ఒక్కొక్కరిని ఫిల్టర్ చేసుకుంటూ వచ్చిందాన కొంతమందిని సెలెక్ట్ చేస్తాను. ఆ కొంతమందితో మాత్రమే నేను నిద్ర లేసినప్పటి నుంచి నేను పడుకునేంత వరకు ప్రతిరోజు ఫోన్ చేస్తాను. హాయ్ అండి, ఎలా ఉన్నారు, భోజనం చేశారా, తిన్నారా, మీ ఇంట్లో ఏం కూర చేశారు, ఎలా జరుగుతుంది, మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి, మీ పిల్లలు ఎలా ఉన్నారు అని చెప్పి ప్రతి ఒక్కటి నా సొంత తమ్ముడిని, నా ఇంట్లో వాళ్ళను నేను ఎలా అడుగుతానో అలా అంటాను. కాబట్టి వాళ్ళు కూడా మనసు విప్పు మాట్లాడతారు. ఒకవేళ నేను ఫోన్ చేయకపోతే వాళ్ళే ఫోన్ చేస్తారు. ఒకవేళ పొరపాటున ఒకరోజు ఫోన్ చేయలేదనుకో, అరే అన్న ఫోన్ చేయాలా అని చెప్పి ఒక ప్రేమ అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు ఎదుటోళ్ళ ప్రేమ ఇవ్వలేదు అని బాధపడడం కన్నా ఆ ప్రేమను మనం వాళ్ళకు ఎంత ఇస్తున్నాము అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు శత్రువైనా పర్లేదబ్బా, 100 సార్లు వాడు మనల్ని తిడతా ఉన్నాయి, 100 సార్లు మనల్ని వీధి పాలు చేస్తూ ఉన్నాయి. నిజంగా మనం అంతే ప్రేమగా అంతే బాధ్యతగా వాడి వైపు నిలబడితే ఏదో ఒక్కసారైనా సరే వాడు చేసిన తప్పును వాడు తెలుసుకొని మన పక్కన నిలబడతాడు. అలా ప్రతి ఒక్కరి విషయంలో వాళ్ళతో పాటు నేను, వాళ్ళు నా తమ్ముళ్ళు, నా సహోదరులు, నా కుటుంబ సభ్యులు అని నేను అనుకుంటాను. కాబట్టి వాళ్ళ ప్రతి విషయంలోనూ ఫోన్ చేస్తాను, మాట్లాడతాను. ఒకవేళ వాళ్ళకి ఏదైనా మనసు బాధ అనిపించిందని మాట్లాడుతున్నారనుకో, నేను వాళ్ళతో గంటల టైం గడుపుతాను. కాబట్టి వాళ్ళకి నా పైన నమ్మకం. అరే అన్నున్నాడు, అన్నకు గుడ్ నైట్ చెప్పాలా, అన్నకు గుడ్ మార్నింగ్ చెప్పాలా అని ఒక ఆశ. గుడ్ నైట్ చెప్పడం కూడా ఇంపార్టెంట్ అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్, వాళ్ళకి ఆశ గుడ్ నైట్ చెప్పాలని, వాళ్ళకి ఆశ గుడ్ మార్నింగ్ చెప్పాలని చెప్పి ఒక సరైన రిలేషన్ను నేను బిల్డ్ చేసుకున్నాను నేను ప్రతి ఒక్కరితో. కాబట్టి వాళ్ళు ఆశపడతారు. కానీ వీళ్ళేమరా అంటే మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఏదైనా ముఖ్యమైన విషయం చెప్తాననుకో, వీళ్ళకి ఒక బాడుగు వచ్చింది వెళ్ళిపోతారు, వీళ్ళకి ఒక ఫోన్ వచ్చింది వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు వీళ్ళకి ఎంత ఇంపార్టెంట్ ఇచ్చినా ఆ ఇంపార్టెంట్ను వీళ్ళు తిరిగి ఇవ్వకపోవడం వల్ల అందరూ అంతే. హాయ్ అంటే అనేటువంటి ఫ్రెండ్షిప్ ఇది, బాయ్ అంటే బాయ్ అనేటువంటి ఫ్రెండ్షిప్ ఇది, మన మంచికి చెడ్డకు వీళ్ళు నిలబడరు అనేటువంటి అభిప్రాయానికి వచ్చేస్తారు జనాలు. ఇప్పుడు ఒకరోజు నాకు బాగా ఆకలిగా ఉంది, నా దగ్గర ఆటో లేదు కానీ డబ్బులు ఉన్నాయి, నేను తిరుపతికి చాలా దూరంలో ఉన్నాను, మీకు తెలుసు కదా. అలా నేను ఉండేటప్పుడు ఒక ఫ్రెండ్కి ఫోన్ చేశా, ఒరే నాయనా ఏదైనా ఫ్రైడ్ రైస్ తీసుకొని రారా అని చెప్పి. వాడేం చేశాడు, ఫ్రైడ్ రైస్ తీసుకొని వచ్చాడు. ఓపెన్ చేసి చూశాను, అది ఫ్రైడ్ రైస్ కాదు, చికెన్ దమ్ బిర్యానీ. మళ్ళీ వాడు ఫోన్ చేశాడు, ఏంటన్నా ఫ్రైడ్ రైస్ బాగుందా అని. పొరపాటున వాళ్ళు చికెన్ దమ్ బిర్యానీ ఇచ్చేసినట్టు ఉన్నారా అన్నాను. నేనే అన్నా నీకోసమే బిర్యానీ తెచ్చాను అని చెప్పాడు. ఎందుకురా అన్నా మొన్న మా కూతురిది బర్త్డే, ఆ రోజు నువ్వు రాలేదు, మా ఇంట్లో మేమందరూ చికెన్ బిర్యానీ తిన్నాము, నువ్వు తినలేదు కదా, కాబట్టి నీకోసం ఈ బిర్యానీ అని చెప్పాడు. అంటే వాళ్ళ కూతురు బర్త్డే అయిపోయినటువంటి 4 రోజుల తర్వాత కూడా నేను వెళ్ళలేదు, నేను చికెన్ బిర్యానీ తినలేదు, నేను చికెన్ టేస్ట్ చూడలేదు అనేటువంటి ఆ ఆలోచన ఉంటుంది చూసినావా. వాళ్ళను మన కుటుంబ సభ్యులు అని అనుకున్నప్పుడు మాత్రమే అలాంటి ఆలోచన ఉంటుంది. అలాంటి అవకాశం నేను వాళ్ళకి ఇస్తాను. నేను నాతో మాట్లాడాలి అనుకున్నప్పుడు వాళ్ళు చెప్పేది పూర్తిగా వింటాను. నేను నాకు తగినటువంటి సలహా, నాకు తోచేటువంటి సలహా ఇస్తాను. నేను ఆ సలహాలు మంచిగా కావచ్చు చెడ్డగా కావచ్చు, కానీ న్యాయబద్ధంగా ఉంటాయి నా సలహాలు. నా మాట అన్నది న్యాయబద్ధంగా ఉంటుంది, నా ప్రవర్తన అన్నది న్యాయబద్ధంగా ఉంటుంది. స్వార్థం అన్నది దాదాపు 99% నేను స్వార్థంగా ప్రవర్తించను. వీళ్ళకు నేను ఏం తింటాను, ఏం కట్టుకుంటాను, నేను ఎలా ఉంటాను అని వాళ్ళకి తెలుసు. వాళ్ళు కొంతమంది ఏం చెప్తారంటే, అన్న నీ అంత నిజాయితీగా ఉంటే నీలాగా మేము కూడా అడుక్కు తినాల్సి వస్తుంది అని చెప్తా అంటారు. ఇక్కడ నన్ను వాళ్ళు వెక్కిరిస్తున్నారు అనేది దాని పాయింట్ కాదు, నా నిజాయితీని వాళ్ళు అర్థం చేసుకున్నారు అని చెప్పి. మనిషిని మనిషిగా మనం ప్రేమిస్తే ఆ ప్రేమ వెతుక్కొని వస్తుంది, అది నా గట్టి నమ్మకం. ఆ ప్రేమ కొంతమంది చూపించడం లేదు కాబట్టి వాళ్ళకి ఆ ప్రేమ దొరకడం లేదు, నేను చూపిస్తున్నాను కాబట్టి నాకైతే ఆ ప్రేమ దొరుకుతుంది. ఎవరితో అయినా సరే ఒకే విధంగా మాట్లాడతాను. నాకు ప్రపంచమే నా కుటుంబం అని ఆలోచిస్తాను, బాధపడతాను.
ఎవరికన్నా ఏదైనా కష్టం వస్తే వాడు ఇప్పుడు నాకు సహాయం చేస్తా లేదా అని నేను ఆలోచించను. అరే వాడు కష్టంలో ఉన్నాడు, నేనేం చేయగలను వాడికి అని మాత్రం ఆలోచిస్తా. వాడు నాకు తిరిగి చేయొచ్చు, చేయకపోవచ్చు. చేస్తే వచ్చి నష్టం లేదు, చేయలేదా వాడిపైన నాకు ఎలాంటి ద్వేషం ఉండదు. వాడికి కష్టంగా ఉంది, వాడు చేయలేదు, సరే నేను చేయగలిగే స్థాయిలో ఉన్నాను, నేను చేసేసాను అని చెప్పి ఆత్మసంతృప్తి ఉంటుంది. మనస్సాక్షితో బతికేటువంటి వాళ్ళకు ప్రపంచమే కుటుంబం అవుతుంది. అలా మనస్సాక్షి లేకుండా స్వార్థంగా ఎప్పుడైతే బతుకుతుంటారో అలాంటి వాళ్ళకు ఆ విలువలు, ఆ ప్రేమలు తెలియదు. వాళ్ళకు అనుకూలంగా ఎదుటోళ్ళు ఉన్నారు లేదా, వాళ్ళు చెప్పింది జరిగిందా లేదా, వాళ్లకు ఆ లాభం జరిగిందా లేదా అని మాత్రమే ఆలోచిస్తారు. అలా ఆలోచించే వాళ్ళు ఆఖరిగా ఒంటరిగా మిగిలిపోతారు. అది ఈరోజు ఫ్రెండ్తో జరిగిన డిస్కషన్లో పూర్తి సారాంశం. ఇంతకీ మీకు ఎలా అనిపించింది? ఇలాంటి విషయాలు చాలా సున్నితమైన విషయాలు, మనసు, మనిషి అనేటువంటి విషయాలు నాకు తెలిసి యూట్యూబ్ చరిత్రలోనే నేను తప్ప వేరే వాళ్ళు ఇట్లాంటి విషయాలు డిస్కస్ చేయరు అనుకుంటాను. ఒకవేళ మీకు తెలిసి వేరే ఎవరన్నా ఇలాంటి విషయాలు డిస్కస్ చేసేటువంటి నాకు చెప్పండి. వాళ్ళ ఛానల్ నేను కూడా చూస్తాను, నేను కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటాను. ప్రస్తుతానికి టైం అయితే 2:05 అవుతుంది. నాకైతే బాగా నిద్ర వస్తుంది. ఇంకా ఈ టైంలో మనకు టీలు నచ్చే టీలు దొరకవు కాబట్టి బస్ స్టాండ్కి వెళ్ళి స్ట్రింగ్, గోల్డ్ కలర్ స్ట్రింగ్, బీరు లాంటి స్ట్రింగ్ ఉంది కదా, దాన్ని ఒక 2 తీసుకుంటుందనా సరదాగా తాగేస్తే ఈ నిద్ర మొత్తం అయితే వెళ్ళిపోతుంది. అబ్బా, ఇంకో రైడ్లో ఫోన్ కాల్ గురించి కూడా చెప్పేస్తాను. నెక్స్ట్ రైడ్ ఎక్కడైనా పడింది అనుకో, కొంచెం లాంగ్ గ్యాప్ వస్తుంది కదా, ఈ గ్యాప్లో ఫోన్ కాల్స్ గురించి కూడా మాట్లాడేస్తాను. ఈరోజు బాగా నిద్ర వస్తుంది. నిన్న ప్రశాంతంగా నిద్రపోయింటే ఈ సమస్య లేదు. ఓపిక్గా తెల్లారితో ఇంటికి వెళ్ళాను అన్నం తిందామని. అన్నం లేదు. టిఫిన్ కోసం ఒక 2 కిలోమీటర్లు వెళ్ళాను. ఆడ ఒక పనికి మాలి చెత్త దొరికింది. సరే తినేసి ప్రశాంతంగా నిద్రపోదామని ఇంటికి వస్తే ఇంట్లో డ్రమ్ములో నీళ్లు లేవు, బాత్రూంలో. అదృష్టవశాత్తు కొళాయిలో నీళ్ళు వస్తున్నాయి. అవి ఏమన్నా ఫాస్ట్గా వస్తాయి అనుకుంటే అవి బాగా స్లోగా వస్తున్నాయి. దానివల్ల ముక్కి మూలిగి ఆ నీళ్ళంతా తీసుకొని పోసాను. వేసుకోవడానికి డ్రెస్సులు లేవు. ఇంకా ఫ్రెండ్కి ఫోన్ చేస్తే చెల్లి దగ్గర నా బట్టలంతా ఇచ్చి పంపించాడు. ఆ తర్వాత ఓపికగా ఇంటి ముందర పడుకుందామంటే ఎదురుగా ఇంటికాడ వాళ్ళు ఏదో ఇంటి పని చేసుకుంటున్నారు. వాళ్ళు అక్కడ ఇంటి పని చేసుకుంటా వచ్చిందనా నేనుండే ఇంటికాడ వచ్చి కూర్చుందనా వాళ్ళ టిఫిన్లు చేసుకోవడం, అన్నాలు తినుకోవడం ఇవన్నీ చేస్తా అంటే ఈగలన్నీ వచ్చేసినాయి. నైట్ అంతా మేలుకోండి, నైట్ అంతా మేలుకోండి, పగులు నిద్రపోదాం అనుకున్నాను. నాకు ప్రశాంతంగా నిద్ర రాలేదు. ఇవన్నీ అయ్యే కొద్దికి 12 అయింది. ఫాస్ట్గా అమ్మ దగ్గరికి వెళ్ళి ఫాస్ట్గా అమ్మోళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ పడుకున్న 12 గంటల కాడ సడన్గా 3 గంటల కాడ మెలకు వచ్చేసింది. అప్పుడు తిందాము అని అనుకుంటే లక్కీగా అప్పుడు కూరలేదు. సరే పెరుగు తెచ్చుకుందాము అని అనుకుంటే అది కొంచెం ఒక 20 నిమిషాలు లేట్ అయింది. అంటే అన్నం గిన్నె ముందర పెట్టుకున్నా సరే 20 నిమిషాల వరకు తినకుండా గమ్ముని ఎదురు చూస్తూ కూర్చున్నా. ఇట్లా కొంచెం లేట్ అయ్యి 3 గంటల సేపు నిద్రపోయాను కదా. దాని తర్వాత ఎందుకో మనసంతా జైలర్ సినిమా చూడాలనిపించింది. దాన్ని డౌన్లోడ్ చేసి దాన్ని చూసి ఫైనల్గా రోడ్డు పైకి 8 గంటలకు వచ్చాను రాత్రి. అంటే నిద్రపోయింది 3 గంటలు. దేనివల్ల ఒకదానివల్ల నేను డిస్టర్బ్ అయితే నా లైఫ్ మొత్తం దానివల్ల ఎఫెక్ట్ అవుతుంది. కానీ నాకెందుకు న్యాయం జరగదో నాకు తెలియదు. అస్సలు న్యాయం జరగదు. ఇప్పుడు ఒక ఎగ్ దోశ 30 రూపాయలు. ఆ ఎగ్ దోశ పెట్టుకుంటే మొత్తం తొక్కుగా ఉంది, బియ్యంగా ఉంది. అరే నేను డబ్బు ఇచ్చాను కదా, నేను డబ్బు ఇచ్చేప్పుడు న్యాయం జరగాలి కదా. ఇలా ప్రతిదీ అంటే నా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, వాతావరణము నన్ను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో, ఎన్ని రకాలుగా బాధ పెట్టాలో ప్లాన్ చేసుకొని నన్ను బాధ పెట్టట్టు అనిపిస్తుంది నాకు. కానీ ఏం చేస్తాం, ప్రతి బాధను అనుభవించాలి. ఇలా ఇంకా ఎన్ని రోజులు ఇలాంటి బాధలు అనుభవించాలో నాకైతే అర్థం కావడం లేదు. చూద్దాం ఏం జరుగుతుందో. టైం అయితే 5:05 అవుతుంది. ఆకాశంలో సూర్యుడు కాదు చంద్రుడు చాలా అందంగా ఉన్నాడు.
ఇప్పుడైతే ఇంటికి వెళ్తాను, బాగా అన్ఈజీగా అనిపిస్తుంది. ఇంకా వెళ్ళి పడుకోవడమే. అబ్బా, సిచ్యువేషన్ ఏంటి అంటే బండి బాడిగా 400 కట్టాను, ఇంకో 400 పంపిద్దామంటే సర్వర్ బిజీ అని వస్తుంది. అమ్మ అకౌంట్కి ఒక 400 పంపించాను అంటే ఈ లెక్కన ఇదే 4 1200. నా జోబీలో ఒక 500 ఉంది. గ్యాస్ వచ్చి 1 పాయింటే ఉంది. ఈ డబ్బులతో గ్యాస్ పట్టుకోవచ్చు. తర్వాత మధ్యాహ్నం సాయంత్రం వస్తే తినడానికి కూడా సరిపోతుంది. అదే సంగతి. ఎందుకోబ్బా నా జీవితంలో ఏదో ఒక కొత్త మార్పు వచ్చినట్టు, అరే నేను నొక్కిన బాడుగలు యాక్సెప్ట్ అవ్వడం లేదు, నాకు బాడుగలు రావడం లేదు అనేటువంటి పరిస్థితి నుంచి కనీసం బండి బాటు కట్టగలుగుతాను, ఇంట్లో అమ్మకు అన్నం పెడతాను అనేటువంటి స్థాయికి వచ్చింది. అంటే కారణం అయితే ఏంటో నాకైతే తెలియదు. ఇంకా ఫోన్ కాల్ గురించి ఏదో చెప్తాను అన్నాను కదా, ఇట్లా తిరుక్కుంటా సరిగా సమయం దొరకలేదు. ఫోన్ కాల్స్ గురించి అయితే నేను ఏమీ ఇప్పుడైతే చెప్పడం లేదు. నెక్స్ట్ రేపటి వీడియోలో ఫోన్ కాల్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు వీడియో చూసేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఉంటాను. బాయ్.